వెల్కమ్ గైస్, గుడ్ మార్నింగ్. ఐ హ్యావ్ మేనిఫెస్టెడ్ దిస్ yesterday. మీరు మేనిఫెస్ట్ చేసుకుంటే కాదు, యూ హ్యావ్ టు వర్క్ టువర్డ్స్ యాజ్ వెల్. బట్టలు పెట్టేసుకున్నాను, వాట్ ఐ హ్యావ్ టు వేర్, వాటర్ బాటిల్, ఏం చేయాలో మొత్తం ఈ డైలీ ప్లానర్లో రాసుకుంటా. నేను కెమెరా బ్యాగ్ కూడా రెడీ ఉంది. డెసిషన్ పారాలిసిస్ అంటే ఏంటంటే, తప్పు డెసిషన్ రైట్ డెసిషన్ తెలియక అసలు చేయాల్సిన డెసిషన్ కూడా చేయరు. అంటే తీసుకోవాల్సిన నిర్ణయం సరిగ్గా తీసుకోరు. ఓవర్‌వెల్మ్డ్ బై చాయిస్ ఎక్కువ ఉంటే మాత్రం డెసిషన్ పారాలిసిస్ చాలా చాలా ఉంటుంది. నాకు అది చాలా ఎక్కువ ఉంది. ఈవెన్ దో ఇవి నా బట్టలే అయినా ఐ విల్ బీ ఫోర్స్డ్ టు రీథింక్. అందుకోసం అని చెప్పేసి నేను ముందు రోజే పెట్టేసుకున్నాను అనుకోండి. నేను ముందు రోజు ఆలోచించే తీసుకున్నానని చెప్పేసి దాన్ని మన పొద్దున్న నాకు డెసిషన్ పారాలిసిస్ ఉండదు. అండ్ ఇట్ ఫ్రీస్ అప్ యువర్ మైండ్. అది ఉందనుకోండి, యువర్ డే గోస్ మచ్ ఫాస్టర్, యువర్ మార్నింగ్ గోస్ మచ్ ఫాస్టర్. ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి లైఫ్లో చాలా అంటే చాలా డిసిప్లిన్ పెరిగింది. ఎందుకు అంటే ఐ హ్యావ్ పుట్ 2 గోల్స్, 1 ఇన్స్టాగ్రామ్ గోల్ అండ్ 1 యూట్యూబ్ గోల్. 2025 ఇయర్ ఎండ్ లోపు నంబర్స్ ప్రకారంగా ఒకటి అండ్ ఇంకోటి సైకలాజికల్గా. నంబర్స్ ప్రకారంగా మాట్లాడుకుంటే ఐ వాంట్ టు హిట్ 100K బిఫోర్ 2026 ఇన్ యూట్యూబ్. ఇన్స్టాగ్రామ్ ఐ డోంట్ వాంట్ సే ద నంబర్ బికాజ్ నాట్ ఫేర్ టు సే దట్ నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయట్లేదు లాస్ట్ 3 డేస్ నుంచి. లాస్ట్ 2 డేస్ అయితే అసలు ఓపెన్ చేయలేదు, అసలు ఓపెన్ చేసి ఏమీ చేయలేదు. ఐ వాంట్ టు కీప్ ఇట్ దాట్ వే. ఎందుకంటే నాకే అనిపిస్తుంది అప్పుడప్పుడు, ఇన్స్టాగ్రామ్ ఎందుకుందిరా, అవసరమే లేదు కదా మనకి ఇన్స్టాగ్రామ్ అనిపిస్తుంది. ఐ డోంట్ వాంట్ బీ ఆన్ ఇన్స్టాగ్రామ్. నాకు ఫస్ట్ నుంచి అయినా కానీ ఐఎమ్ నాట్ అ ఫ్యాన్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్. ఐ గ్రూ విత్ ఇట్. మీరు మన ఫస్ట్ ఎపిసోడ్ చూసుంటే కాలేజ్లో ఉన్నప్పుడు ఇలాగ ఉండే అని చెప్పేసి. కాలేజ్లో ఉన్నప్పుడు సీరియస్లీ బ్యాచిలర్స్ చేసేటప్పుడు ఇన్స్టాగ్రామ్ వాడేవాడిని కాదు, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసేవాడిని కాదు. డేకి ఒక 1 to 2 hours ఈజీలీ రీడింగ్ చేసేవాడిని. ఐ యూస్ టు టెల్ పీపుల్ నాట్ టు యూజ్ ఇన్స్టాగ్రామ్. తర్వాత కూడా మనది ఒక పాడ్కాస్ట్ వచ్చింది. నెక్స్ట్ నేను అన్నిటికంటే ఫస్ట్ కాంటెంట్ క్రియేషన్లో పాడ్కాస్టింగ్తోనే స్టార్ట్ చేసిన. అందులో ఒక పాడ్కాస్ట్లో ఎపిసోడ్లో కూడా చెప్పాను, హౌ ఇన్స్టాగ్రామ్ ఈజ్ కిల్లింగ్ యువర్ బ్రెయిన్స్ అని చెప్పేసి. హాయ్ హలో నమస్తే అందరికీ. ఐఎమ్ యువర్ హోస్ట్ అభినవ్. సో ఐఎమ్ హియర్ టు టాక్ అబౌట్ మై పర్సనల్ ఇంట్రెస్ట్ అనమాట. క్రికెట్, సినిమా, మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్. సో టుడేస్ ఎపిసోడ్ ఈస్ గోనా బీ అబౌట్ హౌ సోషల్ మీడియా ఈస్ కిల్లింగ్ యువర్ అటెన్షన్ స్పాన్ అండ్ హౌ ఇట్ ఈస్ కిల్లింగ్ యువర్ బ్రెయిన్. ప్రాబ్లం ఏమవుతుందంటే భయ్యా, షార్ట్ వీడియోస్ ఉంటాయా, లాంగ్ ఫామ్ వీడియోస్ ఏం కాదు. ఎందుకంటే లాంగ్ ఫామ్ వీడియోస్లో యూ లెర్న్ సంథింగ్, యూ విల్ బీ ఫోకస్డ్ విత్ దాట్ వీడియో ఫర్ అ వెరీ లాంగ్ టైమ్. ఫర్ ఇప్పుడు ఒక 25 minute వీడియో మనలాంటిది తీసుకుంటే యూ విల్ బీ ఫోకస్డ్ ఇన్ దాట్ వీడియో. మన వీడియో మొత్తం చూసేదాకా యూ విల్ బీ ఫోకస్డ్, మీకు ఫోకస్ పెరుగుతుంది అక్కడ. అదే షార్ట్ టర్మ్ వీడియోస్ చూసినారనుకోండి, ఏమైపోతాయంటే డోపమిన్ హిట్స్ వచ్చేస్తూ ఉంటాయి వెరీ ఫాస్ట్గా. అన్ని హిట్స్ అనేవి ఒక్క రోజులో మీ బ్రెయిన్ ఇంత డోపమిన్ అనేది తీసుకోగలుగుతుంది. సో మీరు అలా స్క్రోలింగ్ చేస్తూ ఉంటే నీకు ఎవ్రీ వీడియో కంప్లీట్గా చూసిన దానికి నీకు డోపమిన్ హిట్ వస్తుంది. సో అది రాగానే నువ్వేం చేస్తావు, అది రాగానే నీ బ్రెయిన్ ఎలా థింక్ చేస్తా అంటే నాకు ఇది ఇంకోసారి కావాలని చెప్పేసి మళ్ళీ స్క్రోల్ చేసేస్తుంది. అలా స్క్రోలింగ్ వెళ్ళిపోతుంది, ఎండ్లెస్ స్క్రోలింగ్ అయిపోతుంది. I talked about this in a podcast episode. Trust me guys, I never knew I would be talking on a camera like this. ఎందుకంటే నాకు చాలా భయమేసేది. అకార్డింగ్ టు వాట్ ఐవ్ రెడ్ అండ్ అకార్డింగ్ టు వాట్ ఐవ్ లెర్న్డ్ ఓవర్ ద ఇయర్స్, నీ డోపమిన్ని నువ్వు ఎంత డిలే చేస్తే, నీ రివార్డ్ని ఎంత డిలే చేస్తే అంత మంచి ప్రోగ్రెస్ ఉంటుంది నీకు. జిమ్మే తీసుకోండి. జిమ్లో మీరు ప్రోగ్రెస్ రావాలి అంటే యూ హ్యావ్ టు ట్రస్ట్ ద ప్రాసెస్, లెట్ ద రిజల్ట్స్ కమ్ ఇన్. పోగానే 1 weekకి, పోగానే 2 weeksకి అయితే వచ్చావు కదా, ఆల్మోస్ట్ 3 to 6 months దగ్గర స్టార్ట్ అవుతాయి నీకు రిజల్ట్స్. అది నీకు ఎంత సాటిస్ఫాక్షన్, ఎంత హ్యాపీనెస్ ఇస్తుందో. ఆల్కహాల్ తీసుకున్నారు అనుకుందాం, మీకు వెంటనే సాటిస్ఫాక్షన్ వచ్చేస్తుంది, డోపమిన్ రిలీజ్ అయిపోతుంది, హ్యాపీ అయిపోతారు. కానీ నెక్స్ట్ డే యూ ఫీల్ లైక్ షిట్. నువ్వు అసలు ఎంత వరస్ట్గా ఫీలింగ్ ఉంటుందో మీకు తెలుసు. ఆల్వేస్ డిలే యువర్ రివార్డ్, డిలే యువర్ డోపమిన్. ఎంత డిలే చేస్తే అంత మంచిది. నేను అందుకే పొద్దున్న లేచిన వెంటనే అస్సలు ఫోన్ చూడను. అంటే ఐఎమ్ ఆల్సో హ్యూమన్. నేను చాలాసార్లు ఐ వాజ్ సక్అప్,
చాలాసార్లు చూశాను. కొన్ని రోజులు కూడా ఉన్నాయి. ఐ జస్ట్ లిటరలీ ఇన్ ద బెడ్ నేను పడుకొని ఫోన్ వాడిన రోజులున్నాయి. ఐ ఫీల్ లైక్ అది తలుచుకుంటేనే చాలా బాధేస్తుంది. చాలా అంటే చాలా బాధేస్తుంది అండ్ చాలా వరస్ట్‌గా అనిపిస్తుంది. ఐఎమ్ నాట్ టెల్లింగ్ యూ టు బీ ఎ మార్నింగ్ పర్సన్. మార్నింగ్ లేవాలంటే మార్నింగ్ లేవండి, లేదంటే లేదు. కానీ లేచిన 1 అవర్ మాత్రం అసలు ఫోన్ ముట్టుకోకండి గైస్. ఫోన్ అసలు చూడకండి. పొద్దున్న లేవగానే అసలు ఫోన్ చూడొద్దు అని చెప్పేసి కూడా ఫోన్ ఆల్వేస్ బ్లాక్ అండ్ వైట్ మోడ్లో ఉంటుంది. ఈ మధ్య నేర్చుకున్నాను అది. బ్లాక్ అండ్ వైట్ మోడ్లో పెట్టుకుంటే యువర్ స్క్రీన్ టైమ్ రెడ్యూసెస్ బై 50% అని. అంటే మీకు ఎక్కువ చూడబుద్ధి కాదు ఇంకా ఫోన్ కలర్స్ లేకపోతే. సో అందుకోసం అని చెప్పేసి ఐ పుట్ ఇట్ ఇన్ బ్లాక్ అండ్ వైట్. ఆఫ్ కోర్స్ వెన్ ఐ టేక్ వీడియోస్ ఆర్ ఫొటోస్ కలర్లోకి వచ్చేయాలి, ఎందుకంటే ఐ హ్యావ్ టు సీ. అండ్ ఎడిటింగ్ టైంలో కూడా ఖచ్చితంగా చూసుకోవాలి. బట్ వెన్ ఎవర్ పాసిబుల్ నేను బ్లాక్ అండ్ వైట్లో పెట్టేస్తాను. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు బిల్డ్ యువర్ విల్ పవర్. ఈ మధ్య నేర్చుకున్నాను హౌ టు బిల్డ్ యువర్ విల్ పవర్ అని చెప్పేసి. వన్ సింపుల్ ట్రిక్ విచ్ విల్ హెల్ప్ యూ అ లాట్ ఇన్ యువర్ లైఫ్ ఇస్ దట్ మీకు ఏదైనా పని చెయ్యాలి అని మీకు తెలుసు. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఖచ్చితంగా వర్క్కి వెళ్ళాలి అని మీకు తెలుసు, కానీ మీకు వెళ్ళబుద్ధి కాదు, కానీ వెళ్తారు. అవునా? సేమ్ అలాగే నీ లైఫ్లో ఎనీథింగ్ పొద్దున్నే లేచి షవర్ చేయడం ఇష్టం లేదనుకో, అదే పని చేయి. నీకు పొద్దున్న లేచి రన్నింగ్కి వెళ్ళబుద్ధి కాలేదనుకో, బట్ యు నో, అంటే ఇఫ్ యువర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇస్ దట్ ఈస్ క్యావియాట్ యాజ్ వెల్. అంటే ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున్న లేచి రన్నింగ్ మూవ్మెంట్ నీకు అసలు ట్రైనింగ్ ప్రోగ్రామ్ లేకుండా ఉత్తిగా ఉరుకుతానంటే అట్లా కాదు. లైఫ్లో నువ్వు డిజైన్ చేసుకుంది యూ నో దాట్ ఇట్ హ్యాస్ టు బి డన్ ఫర్ యూ టు గెట్ బెటర్ అంటే వెంటనే చేసే ఆ పని. నేను చిన్న పనులు కూడా నేను అలాగే చేస్తాను. ఇప్పుడు నాకు ఐ డోంట్ వాంట్ టు డూ లాండ్రీ, కానీ లాండ్రీ ఖచ్చితంగా వెంటనే చేసేసాను. అప్పుడే లాండ్రీ చేసేసాను. ఎప్పుడైతే ఐ హ్యావ్ టు డూ దట్ థింగ్ విచ్ విల్ హెల్ప్ మీ, ఇట్ హ్యాస్ టు బి డన్ అంటే నాకు చేయబుద్ధి కాలేదు అంటే చేసేస్తాను, ఖచ్చితంగా చేసేస్తాను. చెయ్యడానికి ట్రై చేస్తాను 90%. అప్పుడప్పుడే వెళ్ళిపోతాయి అనుకోండి, దాంట్లో ప్రాబ్లం లేదు, కానీ చేయడానికే చేస్తాను గైస్. అలా చేస్తే మీ బ్రెయిన్కి ఏం చెప్తున్నారంటే, మీరు ప్రీవియస్ ఎపిసోడ్లో ఒకసారి చెప్పాను, మిడ్ సింగ్యులేట్ కార్టెక్స్ అని సంథింగ్ పేరు అంత ఐడియా లేదు గైస్, కాకపోతే అది ఇక్కడ ఉంటుంది. పార్ట్కి మీరు ఏం చెప్తున్నారు అంటే, ఈ మొండినా కొడుకు ఏది అయినా వాడి లైఫ్ బాగుండాలి అంటే ఖచ్చితంగా చేస్తాడు, ఈవెన్ ఇఫ్ దట్స్ ద థింగ్ హీ డజంట్ వాంట్ టు డూ అని చెప్పేసి. ఇట్ మేక్స్ ఇట్ ఈజియర్, అంటే ఇట్ గివ్స్ అప్. అంటే ఇప్పుడు చూడండి, మీరు ఒక ఎగ్జాంపుల్, నువ్వు ఇంకొకరితో కొట్లాడుతున్నావు, ఆ కొట్లాటలో వాడికి నీకు ఒక గంట సేపు బ్యాటిల్ జరిగింది అనుకుందాం. ఆ గంట సేపు ఇఫ్ యూ డిడెంట్ గివ్ అప్, గంట ఒక్క నిమిషానికి వాడు గివ్ అప్ ఇచ్చేసినాడు అనుకో, నెక్స్ట్ టైం మళ్ళీ అలాగే జరిగింది అనుకో, ఒక 10 సార్లు అలాగే జరిగింది అనుకో, వాడు గివ్ అప్ ఇచ్చేసిన అనుకో, వాడు 11వ నీ దగ్గరికి ఫైటింగ్కి రాడు. ఇంకా వాడు ఏం ఆలోచిస్తాడు తెలుసా, నీ అమ్మ వీడు ఎంత కొట్లాడినా వీడు లాస్ట్కి ఈడే గెలుస్తాడు, అసలు వదిలే మనిషి కాదురా మొండినా కొడుకు అని అనుకొని వాడే నీకు వదిలేసి నిన్ను విన్నర్ అనేస్తాడు కదా. సేమ్ నీ బ్రెయిన్ కూడా అంతే. ఇట్ మేక్స్ ద ప్రాసెస్ ఈజియర్, ఇట్ బిల్డ్స్ డిసిప్లిన్, ఇట్ బిల్డ్స్ విల్ పవర్. అది మీరు ఖచ్చితంగా ఇది అసలు వెరీ వెరీ ఫ్యాసినేటింగ్ కాన్సెప్ట్, అసలు బ్యూటిఫుల్. అసలు మీరు ట్రై చేయండి గైస్, ఖచ్చితంగా ఇట్ మేక్స్ యువర్ లైఫ్ ఈజియర్. డిసిప్లిన్ ఈజ్ ద కీ టు లైఫ్. మాట్లాడుకుంటూ వెళ్తే మాటలు అయిపోతాయి. చలో, లెట్స్ గో టు ద జిమ్. గైస్, I just wanted to say, last week, the same day, we started this series, and this week also, same hoodie. ఈ హుడీ వేసుకుంటుంటే గుర్తొచ్చింది, లాస్ట్ సాటర్డే వాజ్ ఎపిక్. సో దిస్ సాటర్డే ఈజ్ గోయింగ్ టు బీ ఎపిక్ యాజ్ వెల్. 1 week into this lifestyle, I'm loving it. మధ్యలో కొన్ని జర్క్స్ వచ్చాయి, బట్ స్టిల్ ద ప్రాసెస్ ఈస్ దేర్. సో 1 week into the journey, guys. ఈ హుడీ వేసుకుంటుంటే గుర్తొచ్చింది, అందుకోసమని మళ్ళీ చిన్నగా క్లిప్ అవుట్ పెడుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. టుడే ఈజ్ సాటర్డే ద 25th. సాటర్డేస్ అంటే నాకు ఎందుకు ఇష్టం తెలుసా, జిమ్లో ఎవ్వరు ఉండరు, ప్రశాంతంగా ఉంటుంది. సో మీకు ఐల్ గివ్ యూ అ క్విక్ టూర్ ఆఫ్ మై జిమ్ యాజ్ వెల్. ఇది ఎంట్రన్స్, ఇక్కడ పిన్ ఉంటుంది అనమాట, ఇక్కడ పిన్ కొడితేనే మనం లోపలికి వెళ్ళొచ్చు. ఇలా ఓపెన్ అవుతుంది. ఓన్లీ 1 person కెన్ గో ఎట్ ఎ టైమ్. ఫస్ట్ కూర్చోడానికి ఉంటాయి కొంచెం, ఇక్కడ కూర్చొని తింటూ ఉంటారు,
అక్కడ వాళ్ళందరూ వర్క్ చేసేవాళ్ళు అనమాట. వాళ్ళ ప్రొఫైల్ ఉంటుంది. అండ్ దిస్ ఈస్ ఫస్ట్ ఎయిడ్ బాక్స్. అండ్ ఇక్కడ ప్రోటీన్ బార్స్, షేకర్స్ అట్లా ఉంటాయి. ఎంటరింగ్ ఇన్ టు ద జిమ్. మనకి పైన స్క్రీన్ ఉంటుంది. హాయ్, ఇఫ్ యూ కెన్ సీ దాట్. అండ్ దెన్ జిమ్లోకి రాగానే ఇక్కడ మొత్తం ట్రెడ్మిల్స్ ఉంటాయి. 15, 16, 17, 18, 19, 20 ఉన్నాయి ఎగ్జాక్ట్గా. ఎలిప్టికల్ మిషన్స్ ఇవన్నీ. అక్కడ స్టేర్ మాస్టర్ ఉంది. నాకు చాలా ఇష్టం ఈ స్టేర్ మాస్టర్. క్రేజీ ఉంటుంది కార్డియోకి. అండ్ దీస్ ఆర్ రోయింగ్ మషీన్స్. అండ్ అక్కడ సైక్లింగ్ రూమ్ ఉంటుంది. నేను కటింగ్ చేసేటప్పుడు చూసి ఉండొచ్చు. ఇక్కడ సైక్లింగ్ మెషిన్ ఉంటుంది. అండ్ దిస్ ఇస్ లాట్ పుల్ డౌన్. దీస్ ఆర్ ద మెషిన్స్. నేను లిటరలీ ఇట్లా చూపించుకుంటూ అందరినీ చూపించినా ఎవడేం పట్టించుకోడు సాటర్డే రోజు. అండ్ దీస్ ఆర్ 3 కేబుల్. నాకు ఈ కేబుల్స్ ఇష్టము. అక్కడ కూడా కేబుల్స్ ఉన్నాయి, కాకపోతే ఆ కేబుల్స్లో మంచిగా పడుతుంది. ఏంటంటే సార్టెడ్ అవుట్ ఉండవు, ఇష్టం వచ్చినట్టు పెట్టేసినారు. దిస్ ఈస్ కార్డియో హిట్ ఏరియా. ఇక్కడ ఫంక్షనల్ ట్రైనింగ్ జరుగుతుంది, క్లాసెస్ కూడా జరుగుతాయి. నాకు తెలిసి ఇప్పుడు 8 o'clock ఉంటుంది కావచ్చు, మరి సాటర్డే కాబట్టి ఉండదేమో ఇక్కడ. అది అక్కడ డంబెల్స్ సెక్షన్ అదంతా. అండ్ ఇక్కడ అన్ని మెషిన్స్, ఇంకా ఏవో మెషిన్స్ ఎట్లా అంటే ఇష్టం వచ్చినట్టు పెట్టేసినారు. అండ్ హియర్ ఈజ్ అనదర్ కార్డియో సెక్షన్ అనుకోవచ్చు. ఇదంతా కార్డియో సెక్షన్. అండ్ దిస్ ఈజ్ స్టూడియో. ఇక్కడ కూడా క్లాసెస్ జరుగుతాయి. ఇక్కడే నేను ఫొటోస్ దిగేది, ఇక్కడే నేను వార్మప్ చేసుకుంటాను. దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ టు ఫ్లెక్స్ ఇన్ ద జిమ్. కరెక్ట్ లైట్ కింద ఇక్కడ నిలబడి ఇలా చేస్తే మంచిగా వస్తుంది. కరెక్ట్గా ఇక్కడ కెమెరా పెట్టుకుంటాను నేను. సో క్విక్ జిమ్ టూర్, బికాజ్ ఐ హ్యావ్ టు వర్క్అవుట్ యాజ్ వెల్. వార్మప్ అండ్ దెన్ గో టు ద సెట్స్. నేను చాలా 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 థ్యాంక్ఫుల్. ఫస్ట్ గివింగ్ మీ దిస్ సపోర్ట్. సెకండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, సెట్ చేసేటప్పుడు ఏం ఆలోచిస్తుంది తెలుసా? ఇందాక మీరు నన్ను చూస్తున్నారు కదా, మీరు చూస్తున్నప్పుడు నాకు అనిపించేది ఏంటంటే నేను ఇంకా ఒక 2 reps ముందే ఆపేసేయచ్చు. కానీ అప్పుడు నా మైండ్లో ఏముందంటే, అరే నన్ను చూసి మీరు ఇన్స్పైర్ అవ్వాలి, నన్ను చూసి మీరు డిసప్పాయింట్ అవ్వకూడదు, వాళ్ళని నేను డిసప్పాయింట్ చేయకూడదు, నన్ను చూసిన వాళ్ళని. దట్ ఈస్ పుషింగ్ మీ ఫర్ ఎక్స్ట్రా 2 reps. అంటే ట్రూ ఫెయిల్యూర్కి నిన్ను చూసి వాళ్ళు కూడా నేర్చుకుంటారు. సో బీ అన్ ఎగ్జాంపుల్ అన్నట్టు నా బ్రెయిన్లో అనిపిస్తుంది. సీరియస్లీ నా ట్రైనింగ్ చాలా చాలా ఇంప్రూవ్ అయింది ఆఫ్టర్ దీస్ ఎపిసోడ్స్. నేను చేసినప్పుడు నాకు ఒకటే ఆలోచన, అరే మీరు చూస్తున్నారు, మిమ్మల్ని నేను డిసప్పాయింట్ చేయకూడదు. ఈవెన్ ఇన్ 1 set, ఒక్క సెట్లో కూడా నేను మిమ్మల్ని డిసప్పాయింట్ చేయకూడదు అని చెప్పేసి నాకు చాలా చాలా మోటివేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. ఐ హోప్ మీరు కూడా అలాగే సపోర్ట్ చేస్తూ ఉంటారని, అండ్ ఆల్సో మీరు నన్ను చూసి ఇన్స్పైర్ అవుతారని, మీరు నన్ను చూసి ఇంకొక ఎక్స్ట్రా రెప్ చేస్తారని చెప్పేసి ఐ రియలీ హోప్ ఫర్ ఇట్. లెట్స్ గో డూ అనదర్ సెట్. థ్యాంక్ యూ సో మచ్. నేను ట్రూగా హార్ట్లో నుంచి చెప్తున్నాను, చాలా చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది నాలో మీ వల్లే. థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు వర్కౌట్ చేసే టైంలో ఒక పాయింట్ తర్వాత కొన్ని వర్కౌట్స్ చేసిన తర్వాత మీ బాడీ టెంపరేచర్ డ్రాప్ అవుతుంది. మెల్లిగా మీ లోపల వేడి అంతా చల్లగా అయిపోతుంటుంది. మీ చేతులకు తెలుస్తుంది, మీ కాళ్ళకు తెలుస్తుంది. అండ్ ఆల్సో మీకు బాడీలో ఇంటర్నల్గా టెంపరేచర్ చాలా చాలా డ్రాప్ అయిపోతుంది. దట్ ఈజ్ వెన్ యూ హ్యావ్ టు స్టాప్. దట్ ఈజ్ యువర్ స్టాపింగ్ పాయింట్. దానికంటే ఎక్కువ చేస్తే వేస్ట్. డ్రాప్ అయిందంటే మీరు ఫెట్టిగా అయినారని అర్థం. సో టెంపరేచర్ డ్రాప్ అవ్వగానే ఆ సెట్స్ కంప్లీట్ చేసుకొని ఇంకా ఆపేసేయండి. ఎక్కువసేపు వర్కౌట్ చేసి ఎక్కువ మజిల్స్ ఏం రావు భయ్యా. మీరు ఎంత తక్కువ చేసి ఎంత ఎఫెక్టివ్గా తింటున్నారు, ఎంత కరెక్ట్గా ట్రైన్ చేస్తున్నారు అనేదే మ్యాటర్ అవుతుంది. కానీ నేను 5 వర్కౌట్స్ చేసిన, 6 వర్కౌట్లు చేసిన అంటే వేస్ట్. చేసేవి 3 వర్కౌట్లు అయినా కానీ ఆల్ అవుట్ చేయండి, గెయిన్స్ క్రేజీగా ఉంటాయి. నాకు చలి పెడుతుంది,
that is my indication to stop it. So we are stopping right now. There's something magical about sunrises, guys. Something magical. సన్సెట్స్ రిలాక్సింగ్ అనిపిస్తాయి, బట్ సన్ రైజ్ లిటరలీ రైజెస్ మీ. సంథింగ్ మ్యాజికల్ అబౌట్ సన్ రైజెస్. ఎంబీఏలో ఉన్నప్పుడు నా బుక్లో ఒక చిన్న డైరీలో ఏం రాసుకున్నానంటే, ఐ హ్యావ్ టు సీ యాజ్ మెనీ సన్ రైజెస్ అండ్ యాజ్ మెనీ సన్సెట్స్ యాజ్ పాసిబుల్ ఇన్ మై లైఫ్ అని రాసుకున్నాను. అలాంగ్ ద వే అన్నీ పోతాయి, కాకపోతే let's get back together. If you're not a morning person, at least watch as many sunsets as possible. It keeps you near to the nature. It keeps you attached to the nature. మనకున్న లైఫ్ స్టైల్కి, మనమున్న సిటీస్కి నేచర్ అంత ఎక్కువగా లేదు. నా ఒకనొక నేచర్ పొడగొట్టుకోకుండా చూసుకున్నాము. సన్ రైజ్ని, సన్సెట్స్ని యూస్ చేసుకుంటే ఇట్స్ ఫ్రీ కదా. పొద్దున్న లెగ్గానే మంచిగా సన్ రైజ్ని చూడండి. ఒకవేళ అది మిస్ అయితే సన్సెట్ని చూడండి. ఇట్స్ గోనా బీ వెరీ వెరీ రిఫ్రెషింగ్ ఫర్ యూ. మంచిగా అనిపిస్తుంది, కనెక్టెడ్ టు ద నేచర్ అన్నట్టు అనిపిస్తుంది. గైస్, ఇందాక చెప్పాను కదా అబౌట్ సన్ రైజెస్ అండ్ సన్సెట్స్. సో చూడండి వాట్ ఐ రోట్. ఐ హ్యావ్ డిసైడెడ్ టు సీ ఎవ్రీ సన్ రైజ్ అండ్ సన్సెట్ పాసిబుల్ ఇన్ మై లైఫ్, మీనింగ్ బీ అవేక్ డ్యూరింగ్ బోత్ సన్ రైజ్ అండ్ సన్సెట్స్ ఇన్ మై ఎంటైర్ లైఫ్ ఫ్రమ్ నౌ. నైస్. ఇప్పుడు నేను చదువుతున్న బుక్ పేరు ఫ్లో గైస్, ఫ్లో. దాన్ని నేను 3rd May 2022లో రాశాను. ఇక్కడ చూడండి, రీడ్ ద బుక్, రీడింగ్ బుక్స్ అని చెప్పేసి. డీప్ వర్క్, ఎసెన్షియలిజం, ద వన్ థింగ్, స్టోలెన్ ఫోకస్, మేక్ టైమ్, ఫ్లో, బ్రెయిన్ ఫుడ్. ఐఎమ్ నాట్ లైయింగ్ గైస్. ఇక డేట్ చూడండి, ఇక్కడ 29/11/22. సో ఇదేమో 3rd May. ఐ హ్యాడ్ ద హ్యాబిట్ ఆఫ్ రైటింగ్. రాసుకోండి, చాలా థింగ్స్ రాసుకోండి. రాత నీ తలరాతను మార్చేస్తుంది. అది నేను చాలా చాలా నమ్ముతాను. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయితే చేసాము. సో బ్రేక్ఫాస్ట్ ఇస్ 100 grams oats and 1 scoop whey protein, 10 grams of flax seeds and 10 grams of almonds and 250 grams almond milk. దిస్ ఈజ్ అవర్ బ్రేక్ఫాస్ట్. అయిపోయింది, తినేసాను. సో వీఆర్ గోయింగ్ టు డూ సమ్ డీప్ వర్క్. ఈ మధ్య ఐ హ్యావ్ అబ్జర్వ్ దాట్ వర్క్ చేస్తూ ఉంటే పక్కన ఫోన్ ఉంటే అసలు చేయలేకపోతున్నాను. నోటిఫికేషన్స్ రావడం కానీ, లేకపోతే మధ్యలో ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు వెరీ ఫాస్ట్గా ఫోన్ చూడడం కానీ అలా చేస్తున్నాను. దిస్ సెషన్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు డూ ఇస్ 2 sessions ఉన్నాయి యాక్చువల్లీ టు డూ వర్క్. 1 session ఈజ్ ఎడిటింగ్ అండ్ ది అదర్ సెషన్ ఈజ్ క్లయింట్ వర్క్. ఐఎమ్ గోనా డూ క్లయింట్ వర్క్ ఫస్ట్ బికాజ్ ఇప్పుడు ఫోకస్ హైలో ఉంటుంది, సెషన్ కూడా చేసినాం కాబట్టి. నౌ ఐఎమ్ గోనా డూ క్లయింట్ వర్క్ అండ్ ద సెకండ్ సెషన్ విల్ బీ ఎడిటింగ్. Third and final session before sleep would be reading. I want to do reading first, but it is what it is. I have to work as well. ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానంటే, ఫోన్ని ఆ పైన కానీ వాయిస్, ఫోన్ ఆల్రెడీ డూ నాట్ డిస్టర్బ్లో పెట్టేసిన, ఫ్లైట్ మోడ్లో ఎందుకులే అని చెప్పి డూ నాట్ డిస్టర్బ్లో పెట్టినా, ఎవరు కాల్ చేసినారని మనం మళ్ళీ తెలుస్తుంది. ఒకటి పైన కానీ లేకపోతే దీని కింద కానీ, ఇక్కడ నా దగ్గర డెస్క్ ఉంది, డెస్క్ కింద పెడదామా అని చూస్తున్నాను. కింద లోపల ఓపెన్ చేసి కిందికి ఇట్లా లేపేసి కింద పెడదామా అని, వాయిస్ ఆపేసి, సిరి ఆపేసి. ఎందుకంటే మళ్ళీ సిరి ఉంటే మళ్ళీ హే సిరి కాల్ దిస్ అనేదో సోది చెప్తాను. అందుకు ఇగో ఇప్పుడు అనగానే మళ్ళీ లేచి వచ్చింది. ఇగో Would you like to use WhatsApp, WA business or phone? అట్లా వస్తుంది. అందుకోసం అని చెప్పేసి ఆపేస్తాను. సిరి హే సిరి హే సిరి హే సిరి ఆఫ్ చేసేసినాము. హే సిరి హే సిరి హే సిరి హే సిరి హే సిరి నాట్ వర్కింగ్. సో దిస్ ఫోన్ is dead, completely dead. What I'm gonna do is, ఇది ఉందా, బట్టలు ఉంటాయి, దీని లోపల కాకుండా దీని కింద. కొంచెం ఓవర్గా అనిపించవచ్చు ఇది, కానీ ట్రస్ట్ మీ,
మీకు పక్కన ఉంది అంటే ఇంకా ఎక్కువ వాడుతూనే ఉంటారు. సో కంప్లీట్లీ అవాయిడ్ చేయడం ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఇంకా నా దగ్గర ఐప్యాడ్ కూడా ఉంది. ఐప్యాడ్లో డైరెక్ట్ నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. అదైతే ఇంకా ఫేస్ టైమ్ కాల్స్ అవి కూడా వస్తాయి. సో అది కూడా ఆఫ్ చేసేస్తా, సో దట్ వీ కెన్ డూ అవర్ వర్క్. టైమ్ ఈస్ 1:12. టైం ఎగిరిపోయింది గైస్ అసలు. ఇట్ ఈస్ ట్రై దిస్ టెక్నిక్. ఐ హోప్ ఇట్ హెల్ప్స్ యూ. కింద అన్నం మాడిపోతుంది, అన్నం కాదు సారీ, వాటర్ మాడిపోతున్నాయి. సో కిందికి వెళ్ళి మనం లంచ్ తినేద్దాం. చలో, టైం వచ్చేసి 2 అవుతుంది గైస్, 2:05. ఇట్స్ అవర్ సెకండ్ సెషన్ చెప్పాను కదా. ఇప్పుడే మనము లంచ్ కంప్లీట్ చేసుకున్నాము. 150 grams ఆఫ్ హోల్ వీట్ నూడిల్స్, 50 grams ఆఫ్ కింగ్ ప్రాన్స్, 3 eggs, olive oil. That's our lunch. And now మనం ఇప్పుడు వీఆర్ గోయింగ్ ఇన్ టు ద సెకండ్ సెషన్. ఎడిటింగ్ పెట్టుకున్నాను. వాట్ ఐ విల్ డూ ఇస్ ఐ విల్ డూ ద లాంగ్ ఫార్మ్ ఎడిటింగ్ ఫర్ యూట్యూబ్. ఇఫ్ ఐ డూ ద షార్ట్ ఫార్మ్ ఎడిటింగ్ రైట్ నౌ, మళ్ళీ ఆ ఫోన్లో మళ్ళీ అందులో లోపలికి వెళ్ళిపోతే ఇంకా అటే వెళ్ళిపోతాము ఏవేవో చూసుకుంటూ. సో అస్సలు వద్దు, వీ షుడెంట్ గో ఇన్ టు దాట్ ట్రాప్. నౌ వీఆర్ గోయింగ్ టు డూ వర్కౌట్, నౌ వీఆర్ గోయింగ్ టు డూ సమ్ లాంగ్ ఫార్మ్ ఎడిటింగ్. చాలా వీడియోస్ బాకీ ఉన్నాయి. ఈ వీడియో ఎప్పుడు వస్తుందో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. నాకు తెలిసి ఒక 1 month కావచ్చు. ఐ ట్రై టు రిలీజ్ ఇట్ వెరీ ఎర్లీ. లెట్స్ డూ ద లాంగ్ ఫార్మ్ ఎడిట్ నౌ అండ్ ఐల్ సీ యూ ఆఫ్టర్. టైం వచ్చేసి 2 అవుతుంది కదా, 4:30కి 2.5 hours కాన్సన్ట్రేటెడ్ ఒక ఫుల్ వీడియో అయిపోవాలి. దట్ ఈస్ అవర్ గోల్ రైట్ నౌ. లెట్స్ గో. ఐల్ కీప్ యూ అప్డేటెడ్. యో గైస్, ఇప్పుడే మన ఎడిటింగ్ అయితే అయిపోయింది. టైం వచ్చేసి ఇంకా ఫోన్ తీయలేదు లోపల నుంచి. బి అరౌండ్ 4 అవుతుండొచ్చు. వీడియో ఎక్స్పోర్ట్ అవుతుంది. ఎక్స్పోర్ట్ అయిన తర్వాత యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. అప్లోడ్ చేసి కాపీరైట్ చెక్స్ అయిన తర్వాత దెన్ విల్ గో టు ద థంబ్నెయిల్. మోస్ట్ ప్రాబబ్లీ టుమారో ఐ విల్ మేక్ ష్యూర్ ఇట్స్ అవుట్. నాకు ఈరోజే పెట్టాలని ఉంది. థంబ్నెయిల్ తొందరగా అయిపోయింది అనుకో, ఈరోజే పెట్టేస్తాను. రియలీ గుడ్. ద వ్లాగ్ హ్యాస్ కమ్ అవుట్ రియలీ నైస్. ఇప్పుడు 4 అవుతుంది. ఆకలేస్తుంది, సర్ప్రైజింగ్లీ చాలా ఆకలేస్తుంది. మేక్ అన్ ఎగ్ శాండ్విచ్, అవకాడో శాండ్విచ్ చేసుకుంటున్నా. మేక్ అన్ ఎగ్ శాండ్విచ్. Get sleep. I didn't rely on pharmacology to get sleep. I woke up, I was like, I'm not doing that again. We are here for the third session of the day, third productive session of the day. ఈ సెషన్లో యాక్చువల్లీ మనము వాకింగ్కి వెళ్తాము. బట్ ఈరోజు చాలా అన్యూజువల్లీ చల్లగా ఉంది. అలా చల్లగా అనిపించేసరికి ఇక వచ్చే దారిలోనే ఇంకా ఐ హ్యావ్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. ఐ వోర్ ట్రైనర్స్ యాజ్ వెల్. 10,000 steps అయితే చేస్తున్నాము ఎవ్రీడే. ఐఎమ్ థింకింగ్ వీ కెన్ గో ఫర్ 12,000 steps, 6,348 steps. ఇంకా ఆల్మోస్ట్ 4 kilometers మిగిలిపోయింది. ఏముంటుంది, జర్నలింగ్ ఒకటి మిగిలిపోయింది. అండ్ దెన్ లాస్ట్ అండ్ ఫైనల్ రీడింగ్. లైక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రీడింగ్, నాకు అనిపిస్తుంది ఐఎమ్ నాట్ గెయినింగ్ నాలెడ్జ్ అని. ఐ ట్రై టు రీడ్. సో దాట్ ఈస్ దాట్. మనం మళ్ళీ వర్కౌట్ అయిపోయినాక కానీ, లేకపోతే ఇంటికి వెళ్ళినాక అయిపోయినాక కానీ మీతో మాట్లాడతాను. సో గైస్, అయిపోయింది మన సెషన్. అయితే వచ్చేసినాము. చాలా టెంప్టింగ్ అనిపించి ఉండే తెలుసా, ఇట్లా వర్కౌట్ జిమ్లోకి వెళ్ళాలి, లోపలికి వెళ్ళాలి అని. వెరీ దట్ ఈస్ ఆల్సో అన్ అడిక్షన్ యాజ్ వెల్. ఇది మన ఆర్డినరీ సిరం అయిపోయింది. ఇది అయిపోయింది, ఇది కొన్నాను. మనకి ఇది 7 pounds పడింది. ఇండియాలో 1400 1300 ఉందన్నారు. సో అందుకు ఇండియా నుంచి తెప్పించుకోకుండా ఇక్కడే కొనేసిన. 2 కొనేసిన ఒకటేసారి. ఇంకా నాకు 30 ml నాకు ఆల్మోస్ట్ ఎంత 2 months వస్తుంది. 60 ml అంటే 4 months, 8 months ఐఎమ్ సార్టెడ్. ఇంకా 6 to 8 months అనుకోండి. ఇంకా ఐఎమ్ సార్టెడ్ ఫర్ 6 to 8 months. నేను ఏదైనా కానీ లాంగ్ టర్మ్ వాడతాను. ఒకటి పట్టుకున్నానంటే వదలను. స్కిన్ కేర్ కూడా అంతే. ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ నేను ఒకసారి చూపించాను, ప్రీవియస్ వీడియోస్లో ఉంటుంది చూడండి నా స్కిన్ కేర్ రొటీన్ అనేది. స్కిన్ కేర్ ఏదైనా కానీ బ్రో, లైఫ్లో ఏదైనా కానీ మీరు పట్టుకుంటే వదలకూడదు. పట్టుకుంటే కృష్ణుడిలాగా పట్టుకోవాలి. ఒక వీడియోలో ఉంటుంది, ఒక వీడియోలో గరికపాటి గారు అంటారు ఏమనంటే, పట్టుకుంటే అలా పట్టుకుంటాడు,
నీ నీ కష్టాలు ఆయన పడతాడు, నీ సుఖాలు ఆయన పడతాడు. మస్తు ఉంటుంది ఆ డైలాగ్, నాకు చాలా ఇష్టం అది. దిస్ ఈజ్ ఫర్ బ్లెమిష్ ఫార్ములా అనమాట. నయాసినమైడ్ ఈజ్ ఆల్వేస్ ఫర్ బ్లెమిషెస్. నాకు బ్లెమిషెస్ ఉంటాయి అంటే నేను చిన్నప్పుడు టీనేజ్లో కాలేజ్లో ఉన్నప్పుడు బాగా గిచ్చాను. నాకు పింపుల్స్ వచ్చినప్పుడు బాగా గిచ్చేవాడిని. ఇప్పటికీ ఆ అలవాటు ఉంది. కొన్ని కొన్ని దగ్గరలో ఇక్కడ కానీ ఇక్కడ కానీ వస్తే నేను గిచ్చేస్తూ ఉంటాను. నాకు చాలా అలవాటు. అందుకు ఇది వాడుతున్నాను బ్లెమిష్ ఫార్ములా. కొంతమందికి స్కిన్ బ్రైట్నింగ్ కావాలి అనుకుంటారు. సో స్కిన్ బ్రైట్నింగ్ కావాలనుకున్న వాళ్ళు వైటమిన్ సి యూస్ చేయొచ్చు. సో ఇప్పుడు అదంతా టాపిక్, అది అందులోకి వెళ్ళిపోవద్దు కానీ. సో అది దిస్ ఈజ్ వాట్ ఐ యూస్ అండ్ ఇట్ హ్యాస్ బీన్ షోయింగ్ గుడ్ రిజల్ట్స్. సో ఐ లైక్ దిస్ ప్రోడక్ట్. ఇంతకుముందు 30 ml ఉండేది, ఇప్పుడు 60 ml కొన్నాను. అది మొత్తం ఇట్లా ఒత్తి మనం ఇట్లా వాడతాం టూత్పేస్ట్ని, ఎట్లా వచ్చుతాం అట్లా మొత్తం ఇట్లా కొట్టి వాడేసిన తర్వాత ఇది కొన్నాను. సో వెరీ ఫాస్ట్గా స్నానం చేయాలి. 8 అవుతుంది. వెరీ ఫాస్ట్గా స్నానం చేసి తినేసి రీడింగ్ సెషన్ స్టార్ట్ చేయాలి. సో గైస్ ఇప్పుడే తినడం అయిపోయింది. యూ కెన్ లిటరలీ సీ హౌ టయర్డ్ ఐ యామ్. జస్ట్ ద జర్నలింగ్ ఈజ్ లెఫ్ట్. ఇంకా అది రాసేసి పడుకుంటాను. ఐఎమ్ గోనా టేక్ మై సాటర్డే సప్లిమెంట్స్ ఆర్ డన్. యాపిల్లో జర్నల్ అని ఒక యాప్ వచ్చింది ఐఫోన్లో, కానీ నాకు ఎందుకో ఫోన్లో కంటే ఐ వాంట్ టు డూ ఇట్ లైవ్ అండ్ ఐ వాంట్ టు రైట్ ఇట్ ఇన్ నోట్స్. కాకపోతే నోట్స్తో పోతాయి కదా, చాలా డేంజర్లో నిద్ర వస్తుంది. ఐల్ సీ యూ టుమారో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐల్ సీ యూ టుమారో.